అక్కడ హాస్పిటల్స్ లేవా? మీరు చూసారా? అపోలో లేవు, సిద్ధార్థ మెడికల్ కాలేజెస్ లేవు, ఏవీ లేవు మాకు. మొత్తం మీరే మాకు నడుపుతున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? రమేష్ హాస్పిటల్ లేదా మాకు? కామినేని లేదా? ఆంధ్ర హాస్పిటల్ లేదా? మెడికవర్ లేదా? లేకపోతే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ లేదా? లేకపోతే ట్రినిటీ హాస్పిటల్స్ లేవా? లేకపోతే మా మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, రంగరాయ, సిద్ధార్థ, సుబ్బారెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడప, అనంతపూర్, శ్రీకాకుళం లేవా? అసలు వైద్యం అంటే మొత్తం తెలంగాణ వైపే మొగ్గు చూపుతావా? ఇక్కడ పెట్టినాలు కూడా మావాళ్ళే కదా. గెంటేయండి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి, గెంటేయండి ఇక్కడి నుంచి అందరినీ. మీరు పెట్టుకోండి హాస్పిటల్లో. 12 ఏళ్ళు కాదు కదా, ఎంత టైం పడుతుందో అప్పుడు అర్థమవుతుంది. అమ్మ అందరూ పరిణితి చెందినళ్ళే, ఇక్కడ ఎవరు కాదంటలేదు. కానీ ఒక నిమిషం ఆగు. ఏంటి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. రెచ్చగొట్టుడు, ఇక్కడికి వచ్చి వాడుకునుడు ఏముంది? డబ్బులు కడుతున్నారు, మీ స్టేట్కి ట్యాక్స్ వస్తుంది, దానివల్లే జీతాలు ఇవ్వగలుగుతారు. ఆ విషయం తెలుసా? ఇన్ఫ్యాక్ట్ పక్క రాష్ట్రాలు కాదు, మొత్తం దేశం అంతా ఇక్కడికి వచ్చి రావాలనుకోవాలి. అది ఒక నాయకత్వ క్వాలిటీ. వద్దొద్దు, తెలంగాణ వాళ్ళే ఇక్కడికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎక్కడే రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ పెట్టినది ఈగలు తోలుకుంటూ ఉండాలి, మేము ఏ ఫిలిం సిటీ కట్టినా ఈగలు తోలుకుంటూ ఉండాలి, మా తెలంగాణ వాళ్ళే సినిమాలు తీయాలి. ఇదెక్కడ రాజకీయం? అసలు ఇదెక్కడ నవ నిర్మాణం? తెలంగాణ రక్షణ సేన అని పెట్టి ఇదా నువ్వు రక్ష కాసేది తెలంగాణకి?